వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రఘురామ్ రామలక్ష్మిని శ్రీనుతో పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటారు కదా. రామలక్ష్మి చాలా కోపంగా జానకితో, అమ్మా నేను పెళ్లి చేసుకోను అంటే మీకు అర్థం కావట్లేదా? మీకు నచ్చకపోతే చెప్పండి, నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను, నా దారి నేను చూసుకుంటాను, అంతేకాని నన్ను పెళ్లి చేసుకోమని అడగద్దు అని అంటుంది రామలక్ష్మి. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? దానికి బదులు మా అందరికీ కాస్త తలో విషం ఇచ్చి మమ్మల్ని చంపేయి, అప్పుడు నీకు నచ్చిన చోటుకి నువ్వు వెళ్ళిపో అని కర్కశంగా ఫస్ట్ టైం పాపం హార్ష్గా మాట్లాడుతూ ఉంటారు జానకి. రామలక్ష్మి ఏమి మాట్లాడకుండా పాపం సైలెంట్గా ఉంటుంది. రఘురామ్ రామలక్ష్మితో, చూడమ్మా రామ, నువ్వే కదా ఇల్లరికమే ఉంటానని, నన్ను వదిలి వెళ్ళాలని ఇష్టం లేదని చెప్పావు. ఆ విషయం మాట్లాడదామనే శౌర్య వాళ్ళతో మేం మాట్లాడాం. వాళ్ళు ఈ పెళ్లి సంబంధమే వద్దని వెళ్ళిపోయారు. చూడు రామా, రేపు నీ పెళ్లి జరుగుతుందని ఊర్లో అంతా చెప్పాను. ఇంతకు ముందే నీ పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇల్లరికం రానందుకు ఆగిపోయింది అని అంటే అది నాకు, మన కుటుంబానికి, నీకు ఎంత అవమానమో నీకు అర్థం కావట్లేదమ్మా రామలక్ష్మి. నువ్వు అడిగావని నేను శౌర్య వాళ్ళతో ఇల్లరికం గురించి చెప్పడానికి ఒప్పుకున్నాను. నువ్వు నా కోసం, నీ సంతోషం కోసం శ్రీనుని పెళ్లి చేసుకోలేవా అమ్మా? శ్రీనుని పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నీ గురించి పూర్తిగా శ్రీనుకి తెలుసు, శ్రీను గురించి పూర్తిగా నీకు తెలుసు. కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండాలంటే శ్రీనుని పెళ్లి చేసుకోవాలి. నా మాట వినమ్మా అని అంటారు పాపం రఘురామ్. ఇంకా ఏమీ మాట్లాడలేదన్నమాట రామలక్ష్మి. నాన్న, చిన్నప్పటి నుండి నువ్వే నా ధైర్యం. నేను ఏదడిగినా కాదనకుండా ఇచ్చావు. మన మధ్య చిన్న చిన్న అపార్థాలు ఉన్నాయేమో కానీ నువ్వు నన్ను ఎప్పుడూ కాదనలేదు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు. నీకోసం, కేవలం నీకోసం, నీ సంతోషం కోసం. నిజంగా నేను శ్రీను బావని పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటానంటే చేసుకుంటాను నాన్న, ఖచ్చితంగా చేసుకుంటాను అని చెప్పి పరిగెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి. ఇటువైపు రామలక్ష్మి, అటువైపు శ్రీను ఇద్దరు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. శ్రీను కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇదే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా శౌర్యని కలవడానికి వెళ్తాడనమాట శ్రీను. ఇది ఇలా ఉండగా శౌర్య దగ్గరికి అస్మిత వస్తుంది. సార్ అని వెనకాల నుండి కళ్ళు మూస్తుంది. ఒక్కసారిగా శౌర్య అస్మిత చెంప పగలగొడతాడు. ఏం సార్, మిమ్మల్ని నేను ప్రేమగా కళ్ళు మూస్తే నా చెంప పగలగొడుతున్నారు? మీరు కొట్టినా ముట్టుకున్నట్టే ఉంది అని దులిపేసుకుంటుంది అస్మిత. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు అసలు ఆడపిల్లవేనా? ఇక్కడ నేను బాధపడుతుంటే నాతో వచ్చి వెటకారాలు చేస్తావా అని అంటాడు శౌర్య. ఏం సార్, బాధ ఎందుకు? మీకు రామలక్ష్మికి పెళ్ళి ఆగిపోయిందంట కదా, ఆంటీ ఫోన్ చేసి చెప్పారు. అందుకే మిమ్మల్ని కూల్ చేద్దామని ఇలా వచ్చాను సార్. సార్, మీరేమీ బాధపడకండి. రామలక్ష్మికి మీకు రాసిపెట్టలేదు సార్. అందుకే మీరు హ్యాపీగా నన్ను పెళ్లి చేసుకోండి. ఆస్తి, అందం, మీకేం కావాలంటే అది మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది సార్ అని అంటుంది అస్మిత. ఇంకా కోపంగా ఉంటాడనమాట శౌర్య. బాగా ఆలోచించుకోండి సార్, తొందర ఏమీ లేదు. ఈ పెళ్ళి ఆగిపోయింది కదా, నేను తొందర పడేదే లేదు. ఇంకా ఒక్కసారి ఆ రామలక్ష్మికి పెళ్ళి అయిపోయాక నేను తనకి నిజాలన్నీ చెప్పేస్తాను సార్, ప్రామిస్ అని చెప్పి అలా ఇంకా అస్మిత వెళ్ళిపోతుంది. అప్పుడే ఇంకా శ్రీను అస్మితని చూస్తూ ఉంటాడనమాట. ఎవరితనని చెప్పి ఇంకా అలా చూస్తూ అస్మిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది కారులో. శ్రీను శౌర్య దగ్గరికి వస్తారు. శౌర్య అని పిలుస్తారు. ఇంకా శ్రీనుని చూస్తాడు శౌర్య. వెంటనే శ్రీను దగ్గరికి వస్తాడు శౌర్య. నేను విన్నది నిజమేనా? ఆద్య నాకు చెప్పింది నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా శ్రీను అని అడుగుతాడు శౌర్య. చూడండి శౌర్య, నేను ఎప్పుడు రామలక్ష్మిని
ఆ ఉద్దేశంతో చూడలేదు. ఇప్పుడు కూడా మా అత్తయ్య నన్ను బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించారు. కానీ పెళ్లికి ముందు మీతో కొన్ని మాట్లాడాలనే నేను మీ దగ్గరికి వచ్చాను అని అంటారు శౌర్యతో శ్రీను. ఏంటది బ్రదర్ అని అడుగుతాడు శౌర్య. చూడండి బ్రో, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా రామలక్ష్మి సంతోషంగా ఉండదు, నేను కూడా సంతోషంగా ఉండను. రామలక్ష్మి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది, ఆద్య నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. నాకు నా ఆద్య దక్కాలన్నా, మీకు మీ రామలక్ష్మి దక్కాలన్నా మనిద్దరం కలిసి ఏదైనా చేయాలి. మన తప్పు లేదని మనం నిరూపించుకోవాలి. కిషోర్ మావయ్యని నేనే చంపానని నన్ను ఆద్య నింద వేసి వెలివేస్తోంది. నన్ను అర్థం చేసుకోవటం లేదు. మీ విషయంలో కూడా రామలక్ష్మి ఎందుకలా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు బ్రో. అసలు ఇల్లరికం రావాలనే కాన్సెప్ట్ రామలక్ష్మికి ఎందుకు ఐడియా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. మీ మధ్య ఏదైనా గొడవ జరిగిందా అని అడుగుతాడు శ్రీను. శౌర్య జరిగిందంతా చెప్తాడు. అస్మిత ఇలా వీడియో తయారు చేసిందని, కావాలనే అస్మిత ఇదంతా చేసిందని, ఇప్పుడు నేను ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి అని చెప్పి పాపం అస్సలు అర్థం కాదనమాట శౌర్యకి. వెంటనే శ్రీను ఒక్కసారిగా ఆలోచిస్తాడు. ఇంకా శౌర్య అలా శ్రీనుతో మొత్తం చెప్పేసరికి, బ్రో మనిద్దరిది ఒకేలాంటి ప్రాబ్లం. అస్మిత నిజం చెప్తే రామలక్ష్మి నిన్ను పెళ్లి చేసుకుంటుంది, ఆద్యకి నిజం తెలిస్తే ఆద్య నన్ను పెళ్లి చేసుకుంటుంది. కాబట్టి మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, నా ప్రాబ్లంని మీరు సాల్వ్ చేయాలి అని అంటాడు శ్రీను. ఖచ్చితంగా రామాకి నాకు పెళ్లి జరుగుతుందంటే నేను ఏం చేయడానికైనా సిద్ధం. రామలక్ష్మితో నా పెళ్లి అవ్వడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తాను అని అంటారు పాపం శౌర్య. ఏం లేదు, నేను చెప్పేది వినండి అని శౌర్య ఒక ప్లాన్ వేస్తాడు. శౌర్య అండ్ శ్రీను కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ఇంకా అలా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా చేస్తే ఖచ్చితంగా మన నిజాయితీ ఏంటో మనం ప్రేమించే వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఆద్య మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా శ్రీనుకి రామలక్ష్మికి పెళ్లి ఫిక్స్ అయిపోయిందని చెప్పి ఆద్య ఎంతో బాధపడుతూ అలా ఏడుస్తూ ఉంటుంది. రామలక్ష్మి కూడా శ్రీనుని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని తను చాలా ఇంకా బాధపడుతూ శౌర్య సార్ని గుర్తు చేసుకుంటూ, సార్ ఎందుకు మీరు అస్మితని ప్రేమించారు? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను ఎందుకు మోసం చేశారు? నన్ను మోసం చేయడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి అలా ఇంకా బాధపడుతూ ఉంటుంది రామలక్ష్మి. ఇది ఇలా ఉండగా శౌర్య హ్యాపీగా ప్రభాస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ప్రభాస్ అప్పుడే ఇంకా కూర్చొని, కొంచెం ఉంటే ఆ రఘురాం చేతిలో చచ్చిపోయేవాణ్ణిరా, అమ్మయ్యా నా ఇల్లు అడిగి తెలియదు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను అని హ్యాపీగా ఉంటారు ప్రభాస్. శౌర్య తలుపు కొడతాడు. రేయ్ ఆ శ్రీను వచ్చాడంటావా అని అంటాడు ప్రభాస్. లేదురా, వాడొచ్చే అవకాశమే లేదు. రేపు వాడికి రామలక్ష్మికి పెళ్ళంట కదా, పాపం కక్కలేక మింగలేక చచ్చిపోతున్నాడు. నేను వెళ్ళి తలుపు తీస్తానాగని చెప్పి డోర్ తీస్తాడు వాళ్ళ ఫ్రెండ్. చూసేసరికి అక్కడ శౌర్య ఉంటారు. సార్ మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్. ప్రభాస్ ఎక్కడా అని అడుగుతాడు శౌర్య. వాడు తెలీదు సార్, మార్నింగ్ నుండి అసలు ఇంటికే రాలేదు అని అంటారు. ఓ అవునా అని తలుపు డోర్ బదులు కొట్టుకొని వెళ్ళి అలా ఇంకా ప్రభాస్ని పిచ్చగా కొడతాడనమాట శౌర్య. ఇది ఇలా ఉండగా శ్రీను అస్మితని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా అలా అస్మిత అయితే ఫాలో అవుతూ వెళ్తూ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. ఇంకా అస్మితని ఫాలో అవుతూ తన రూమ్కి సీక్రెట్గా వెళ్తాడనమాట శ్రీను. సార్ ఎలాగో ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకునేలా నేను చేస్తా అని చెప్పి హ్యాపీగా నిద్రపోతూ ఉంటుందన్నమాట అస్మిత. అప్పుడే ఇంకా వెంటనే శ్రీను అస్మిత దగ్గరికి వచ్చి అస్మితకి పెప్పర్ స్ప్రే లైక్ క్లోరోఫామ్ కొట్టేసి అస్మితని కిడ్నాప్ చేసేస్తాడు శ్రీను. అస్మిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్ వదలరా, వదులు, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట అస్మిత. ఏయ్ సైలెంట్గా ఉండు అని గట్టిగా అరుస్తాడు శ్రీను. అసలు ఎవర్రా నువ్వు అని అడుగుతుంది అస్మిత. చూడు, నువ్వు శౌర్యని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు శ్రీను గొంతు మార్చి. అవును ప్రేమిస్తున్నాను, అసలు నీకెలా తెలుసు అని అడుగుతుంది. ఏయ్ అదంతా కాదు,
ముందు ఈ విషయం చెప్పు. నువ్వు శౌర్యని ప్రేమిస్తున్నావు కరెక్టే, కానీ తన్ని దక్కించుకోవడానికి ఎన్నో పాపాలు చేశావు, నిజమా అని అంటాడు శ్రీను. ఏయ్, అదంతా నేను నీకెందుకు చెప్పాలి అని అంటుంది అస్మిత. ఇంకా వెంటనే కత్తి పట్టుకుంటాడనమాట శ్రీను. చెప్తావా చెప్పవా అని బెదిరిస్తూ ఉంటాడు. ఎందుకు, నీకేం కావాలి? డబ్బు కావాలా? చెప్పు, డబ్బు కావాలంటే ఇచ్చేస్తాను అని అంటుంది అస్మిత. నాకు డబ్బు కాదు, నిజం కావాలి. నిజం చెప్పకపోతే నేను శౌర్య అంత మంచివాణ్ణి కాదు, ఖచ్చితంగా నీ ప్రాణాలు తీసేస్తాను. చెప్పు, ఇప్పటికే ఆల్రెడీ నాపై ఒక మర్డర్ కేసు ఉంది అని చెప్తాడనమాట శ్రీను. ఒక్కసారిగా అస్మిత భయపడిపోతుంది. చెప్తాను చెప్తాను కానీ ఈ విషయాన్ని అని అంటుంది. చెప్పు అని గట్టిగా అరుస్తాడనమాట శౌర్య కాదు శ్రీను. ఇంకా అలా చెప్తాడనమాట అస్మిత. నేను శౌర్యసని దక్కించుకోవడానికి ఎన్నో చేశాను. రామలక్ష్మికి నేను ప్రెగ్నెంట్ అని చెప్పాను. రామలక్ష్మి నన్ను నమ్మింది అని జరిగిన నిజాలన్నీ చెప్పేస్తుంది. అది కూడా ఫేక్ వీడియో అని. ఇంకా విషయాలన్నీ చెప్తుందనమాట అస్మిత. ఇంకా అస్మిత చెప్పిన నిజాలన్నింటినీ వీడియో తీసుకుంటాడనమాట. అలా ఇంకా శ్రీను. ఇది ఇలా ఉండగా శౌర్య బాగా ఇంకా తంతాడు కదా ప్రభాస్ని. ప్రభాస్, భయ్యా అసలు నువ్వు ఎందుకు వచ్చావు? అప్పుడు ప్రశాంత్ వీడియో గురించి వచ్చావు, నన్ను కొట్టావు, ఇప్పుడు నీకేం సంబంధం అని అడుగుతాడు. సంబంధం నాకేరా, ఎంత కాకపోతే శ్రీనుని మోసం చేస్తావా? ఇప్పుడు రా, నీ సంగతేంటో రఘురామ్ గారికి చెప్తాను అని అలా ఇంకా ప్రభాస్ని కాలర్ పట్టుకొని తీసుకువెళ్తాడనమాట శౌర్య. ప్రభాస్ని అలా రఘురామ్ కాళ్ళ ముందు పడేస్తాడు శౌర్య. శౌర్య, ఏంటిది అని అడుగుతారు. చెప్పరా, నిజం చెప్పు, ఆద్య వాళ్ళ గురించి నిజం చెప్పు అని గట్టిగా అరుస్తాడు శౌర్య. ఏమైంది శౌర్య అని అడుగుతారు రఘురామ్. సార్, మావయ్య, మీకు నేను నిజం చెప్తున్నాను. శ్రీనుకి ఆద్యకి మధ్యలో అపార్థాలు రావడానికి, అసలు కిషోర్ గారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి కారణం వీడే అని అంటాడు శౌర్య. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట రఘురామ్. అవును అవును, నేనే మీలా వేషం వేసుకొని వెళ్ళి ఆద్యకి శ్రీనుకి మధ్యలో ఏదో ఇలిసిట్ రిలేషన్ ఉందని చెప్పాను. అది విన్న కిషోర్ గారు మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు, అదే జరిగింది అని చెప్తాడు ప్రభాస్. ఆద్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకలా శ్రీను గురించి ఆలోచిస్తూ అప్పటికి శ్రీను చెప్తూనే ఉన్నాడు, నేనే నమ్మలేదు. అంటే ఇదంతా నేను ఊహించుకున్నానా? శ్రీనుని ఎంతలా అపార్థం చేసుకున్నాను అని చెప్పి పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట ఆద్య. ఇప్పటికైనా అర్థం చేసుకుంటావా శ్రీను ఎంత మంచివాడో? ఆద్య, నీకు శ్రీనునే కరెక్ట్ అని చెప్పి శౌర్య ఇంకా అలా చెప్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా శ్రీను కూడా అక్కడికి ఎంటర్ అవుతాడనమాట. శ్రీను ఇంకా అలా రామలక్ష్మి దగ్గరికి వస్తాడు. రామా, నువ్వు శౌర్యని అపార్థం చేసుకుంది అస్మిత విషయంలో కదా? చూడు, ఒకసారి వీడియో చూడు. అస్మిత ఏం చెప్పిందో నువ్వే విను అని ఆ వీడియోని చూపిస్తాడనమాట శ్రీను. ఇంకా అలా ఆ వీడియో చూస్తుంది రామలక్ష్మి. నేను కావాలని ఇదంతా చేశాను. శౌర్య సార్ని దక్కించుకోవడం కోసం ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను. శౌర్య నన్ను ప్రేమించలేదు, నేను కావాలనే ఇలా అబద్ధం చెప్పాను అని చెప్పి అన్ని నిజాలు బయట పెడుతుంది అస్మిత. ఒక్కసారిగా అదంతా విని షాక్ అయిపోతుంది రామలక్ష్మి. చూసావా రామా, నువ్వు శౌర్య సార్ని అపార్థం చేసుకున్నావు, ఆద్య నన్ను అపార్థం చేసుకుంది. ఇప్పుడు నువ్వు శౌర్య సార్ అంటే ఏంటో తెలుసుకున్నావా అని అంటాడు శ్రీను. సార్, నన్ను క్షమించండి సార్, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరంటే నాకు ప్రాణం సార్, కానీ మీరు తన మాయలో పడిపోయారనుకున్నాను. ఆ అస్మిత ఇంతలా తెగిస్తుందని నేను అస్సలు అనుకోలేదు సార్, నన్ను క్షమించండి సార్ అని అంటుంది రామలక్ష్మి. రామా, నువ్వు తెలిసి తప్పు చేయవు, నాకు తెలుసు. ఇకపై మన మధ్యలో ఎలాంటి అపార్థాలు ఉండకూడదు అని చెప్పి ఇంకా రామలక్ష్మి శౌర్య అలా హక్ చేసుకుంటారు. ఆద్య కూడా ఇంకా అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది శ్రీను వైపు. రఘురామ్, జానకి వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్నాళ్ళకి వీళ్ళ మధ్య ఉన్న అడ్డుతెరలన్నీ, అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఏవండి, రేపు ముహూర్తానికి ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అని అంటారు జానకి.
తప్పకుండా జానకి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రఘురామ్. ఇంకా అలా పోలీసులకి అప్పచెప్పి జైల్లో పెట్టిస్తారు ఫ్రాడ్ కేసు కింద ప్రభాస్ని. ప్రభాస్ కూడా అలా చారు అండ్ ప్రశాంత్తో కూర్చొని జైల్లో ఉంటాడు. ఇటువైపు రామలక్ష్మి అండ్ శౌర్యకి, ఆద్య అండ్ శ్రీనుకి ఒకే మండపంలో పెళ్లిని కండక్ట్ చేస్తారు. అలా ఇంకా ఇద్దరికి కాళ్ళు కడిగి ఇద్దరి కూతుర్లకి పెళ్లి చేస్తారు రఘురామ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.